మీకు తెలుసు ఈనాడు స్ట్రింగర్గా చేశాను, తర్వాత సిటీ కేబుల్ చేశాను, తర్వాత తేజాలో రిపోర్టర్గా రీజనల్ రిపోర్టర్ చేశాను, తర్వాతన TV9లో చేశాను. TV9లో సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా పనిచేశాను. దాని తర్వాత పొజిషన్ ఏంటి అంటే ఇన్పుట్ ఎడిటర్ ఆర్ అవుట్పుట్ ఎడిటర్. ఇది డిజిగ్నేషన్ ఉంటుంది. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడిటరు, ఆ తర్వాత చీఫ్ ఎడిటర్ అనేది ఆల్రెడీ రవిప్రకాష్ గారే ఉంటారు కాబట్టి ఇక డిజిగ్నేషన్స్లో నెక్స్ట్ పొజిషన్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఇట్లాంటిది. అంతే. ఆ టైంలో నాకు జెమినీ నుంచి వచ్చినటువంటి ఆఫర్ ఏంటి అంటే డైరెక్ట్గా చీఫ్ ఎడిటర్ ఇస్తామని చెప్పేసి సన్ నెట్వర్క్. ఒకప్పుడు నేను అందులో రిపోర్టర్గా పనిచేసిన పనిచేసిన వాడికి తేజలో రిపోర్టర్ అంటే జెమినీ తరపున రిక్రూట్మెంట్. నేను ఫస్ట్ జెమినీలోనే న్యూస్ వచ్చేది, తర్వాత తేజలోకి మార్చారు. జెమినీ ఛానల్ తరపునే రిక్రూట్ చేశారు, తేజ టీవీలో న్యూస్ వేసేవాళ్ళు. తర్వాత మొదట్లో జెమినీలో వేసి తర్వాత తేజకి మార్చారు అనమాట. అది జరిగేది. జెమినీలో ఒక 3 ప్రోగ్రామ్స్ వేసేవాళ్ళు, ఇదండి సంగతి అని, క్రైమ్ రిపోర్టర్ అని, అట్లాంటి. ఆ విధంగా జెమినీ తరపున ఎంప్లాయీస్ అనమాట. అట్లాంటి దాంట్లో రీజనల్ రిపోర్టర్గా పనిచేసి నాకు 5,000 నుంచి 5,000 జీతంతో ప్రారంభమయ్యాను. 6,000కి నేను బయటకు వచ్చా. అక్కడ 6,000 జీతం ఉన్నప్పుడు 3 ఏళ్ళు చేసిన తర్వాత TV9కి వెళ్ళాను. అలాంటిది నాకు ఏకంగా ₹1,00,000 జీతం, ₹1,01 స్టార్టింగ్, ప్లస్ ఏకంగా చీఫ్ ఎడిటర్ డిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు